నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. 24 గంటల పాటు ఆరోగ్య సేవలు అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని, ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆరోగ్య శాఖ ఉన్నత శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చింతవరం ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా చిల్లపూర్ మండలం చింతవరం గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో ఈ ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయి పట్టుకునేది చూడండి సార్. ముఖ్యంగా మా ఆర్ఎండ్బి ఈఈ గారికి, మా డిఈ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్మ్మ గారికి, వాళ్ళ స్టాఫ్కి, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, అందరూ కూడా పేరు పేరున ప్రవీణ్ గారికి, మా వెంకటేశ్వరికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ శంకుస్థాపన ఏర్పరిచినటువంటి మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పాపం ఇప్పుడు చేయాల్సిన పాపం కాంట్రాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఇదైన తర్వాత మళ్ళీ చిట్టమూరులో ఇంకొక హాస్పిటల్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి 39,80,296 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్లో ల్యాబ్ ఉంటుంది, అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రిసెప్షన్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, అలాగే మరుగుదొడ్లు ఉంటాయి, అలాగే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నిటితో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేస్తున్నాం అన్న. కూడా 24/7 హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన కూడా వీలైనంత వరకు త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు, అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా మంచి డాక్టర్ గారు ఉన్నారు. పాపం టైమింగ్ అంటే నైట్ డ్యూటీ ఆమె కాదు కాబట్టి ఇంకో డాక్టర్ని కూడా నైట్ డ్యూటీకి వేసే విధంగా కూడా నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ సెంటర్ ఇది మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం పల్లెటూరు, మొత్తం విలేజెస్ కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్ అది కాదు. ఎందుకంటే బారెడ్డిపాలెం కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండం కట్టినారు. నేను మొన్న పోయించాను మీటింగ్ కూడా, అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్గా పోస్ట్ మార్టంకి ఒక రూమ్ పెట్టుకొని పోస్ట్ మార్టం సంబంధించిన కేసులు ఇబ్బంది లేకుండా చేస్తున్నామా. కాబట్టి అలాంటివి కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ నిర్మాణాన్ని మా కాంట్రాక్టర్ చాలా పనులు చేశాడు కొత్త నడడానికి. కాబట్టి బాగా నాణ్యతగా కట్టాలనే నమ్మకం మా అధికారులు చెప్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది. ఏదైనప్పటికీ ఈ చింతవరంలో గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఈ చింతవరంలో ఒక రోడ్డు వేసిన పాపాన్ని ఎవరు పోలా. మేము చెప్తే
గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇక్కడ పనులు జరిగాయి తప్ప ఇక్కడ ఎవరు నాయకత్వంలో ఏం జరగల. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు మోసపోవద్దని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. చిట్టమూరు గ్రామంలో అన్ని వసతులతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. చిట్టమూరు గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం నిర్మించే కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన వసతులపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఒక్కరంతా రాయి పట్టుకుని చూడండి సార్. చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చిట్టమూరులో మొట్టమొదటిగా 39,81,290 రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయబడడం నిజంగా సంతోషంగా ఉంది. అలాగే ఇది మొత్తం మీద ఇక్కడ ఒక ల్యాబ్, అలాగే ఒక స్టోర్ రూము, అలాగే రిసెప్షను, అలాగే కంప్యూటర్ రూము, అలాగే మరుగుదొడ్లు, అలాగే మీటింగ్ హాల్, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా డి గారు చెప్పారు ఏప్రిల్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. మంచి కాంట్రాక్టర్ గారు, మొత్తం చాలా పనులు చేస్తున్నారు ఆయన. కాబట్టి నాణ్యతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, రాజీ కాకుండా చేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పటికే లేట్ అయింది, చాలా అన్నం తినలేదేమో, పాపం చాలా ఇబ్బంది పడుతుంటాను. మీరు ఒక్క సెకండ్ అమ్మా, వెళ్ళిపోతాము. అట్లాగే చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ మేడం గారికి తెలియజేస్తున్నామమ్మా, మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రిప్రజెంటేషన్ నాకు ఇస్తే, రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా, అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తానమ్మా. కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తెల్లరా. అట్లాగేమ్మా, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంచు, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే మీరంతా పేదవాళ్ళతో పనిచేసేవాళ్ళమ్మా. మీకు నమస్కారం పెడితే పేదవాళ్ళకి నమస్కారం పెట్టంటమ్మా. మీ అందరికీ నమస్కారం తల్లి. దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు ఇక్కడ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు కానీ, వీళ్ళు ఊరికే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆర్ఎంపీ దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మని చెప్పి మోటివేట్ చేయాలమ్మా. మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు, మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు, మంచి మందులు కూడా, కాస్ట్లీ మందులు కూడా హాస్పిటల్లో దొరుకుతాయి. తిరుపతి జిల్లా వాకాడు మండల పోలీస్ స్టేషన్ ను గూడూరు డీఎస్పీ గీతా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ లోని రికార్డులను ఆమె పరిశీలించారు. వాకాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెండింగ్ లో ఉన్న కేసుల గురించి వాకాడు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ భాషా ఎస్ఐ నాగబాబు ద్వారా తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.
గూడూరు పట్టణంలోని కరణల వీధిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన బ్యాటరీ వాహనం కాలిపోయింది. ఇంటి వద్ద వాహనానికి ఛార్జింగ్ పెట్టే సమయంలో పొగ రావడం, వాహనం కాలిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలిపోయాయి. ఏసీ, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో వాహనంతో కలిసి సుమారు 2,50,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఇదిగో ఈ మూత ఎగిరింది. వీడియో తీసుకున్నా పక్క జరిగింది. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ అండి. మాకు ఎలక్ట్రికల్ బైక్ ఉందండి, ఒకినోవా. ఈ ఒకినోవా ఏంటంటే ప్రతిరోజు ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవడానికి అని చెప్పేసి పెడతాము. బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని తీసుకొచ్చి మార్నింగ్ పెట్టాము. బయటకు వెళ్ళాలి మార్కెట్కి అని తీసుకొచ్చి బాబు పెట్టాడండి. రీడింగ్ తీసుకుంటాం అనమాట. రీడింగ్ తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని మర్చిపోతాం కదా, అందుకోసం రీడింగ్ తీసుకుంటాం. ఫోటో తీసి ఇటు పెట్టాడు మొబైల్. ఆడు పెట్టిన తర్వాత ఏమంటే పొగలు వస్తున్నాయి డాడీ అని చెప్పి డోర్ కూడా వేయలేదు. నా కోసం పరిగెత్తాడు లోపలికి. నాన్న పొగ వస్తుందని. వచ్చే లోపల మంటలు ఉవ్వెత్తున వచ్చిన తర్వాత మొబైల్ వేలిపోయింది, బండి వేలింది, తర్వాత వచ్చేసి ఏసీ కాలిపోయింది. ఇదండి జరిగింది ఈరోజు. ఇదే కానీ లోపల ఉన్నటువంటి ఒక పేషెంట్ ఉన్నారు, పెద్ద ఆవిడ, ఆ ఆస్మా పేషెంట్. ఆమెకి ఏం కాకుండా ఈ అద్దాలు పగిలిపోయి అంతవరకు ఇదయింది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. కాకపోతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాము. బండితో పాటు బండి వచ్చేసి 1,25,000 బండి, ప్లస్ ఏంటంటే మొబైల్ ఒక 50,000 రూపాయలు మొబైలు, ఏసీ అండి 60,000 రూపాయలు ఏసీ. ఇది జరిగింది విషయం. మొత్తం కలిపినాయండి అన్నీ. ఒక ఫస్ట్ ఫ్లోర్ దాకా మంటలు వచ్చాయి. బాగా ఇబ్బంది పడ్డాం. ఏమీ ఆర్పిఏ పరిస్థితి కూడా లేదు, అంత మంటలు వస్తున్నాయి. దగ్గర కూడా పోలేం. నీళ్ళు పోసినా కానీ ఆగట్ల. లిథియం అయాన్ బ్యాటరీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్యాటరీ బండ్లు కొనొద్దు. మాకు జరిగిన ఇది ఇంకెవరికి కూడా జరగకూడదు. కాబట్టి దయచేసి బ్యాటరీ బండ్లు మాత్రం వాడొద్దు, కొనొద్దు. మనుబోలు మండలం బద్దగోలు గ్రామంలో జరిగిన ఘర్షణలు పలువురు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల సమాచారం మేరకు వీధి కుళాయి వద్ద త్రాగునీరు పట్టుకునే సమయంలో గొడవ మొదలై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో గాయాల పాలయ్యారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శాంతి మరి బతి లేదు మండలం వచ్చి మనకోరు మండలము ఈ కొలాయి నీళ్ళ కొలాయి కాడ మేము ఇద్దరు ఆడలు ఆడ గొడ్లు ఉతుకుతున్నామని అప్పుడు ఇక్కడ గొడ్లు ఉతికేదానికే లేదని ఆ సాంతం కొలాయి బూడ్ చేసే లోపల ఇంక మా మొగోళ్ళు ధనజయ్య అని ఆయన ఒక ఆయన శ్రీనయ్య అని శ్రీనయ్య పేరు ఆయన మొగోళ్ళు వచ్చి ఆ కొలాయి బూడ్ చేశారు మొగోళ్ళు వచ్చి కొలాయి బూడ్ చేసే లోపల కొలాయి ఎందుకు బూడి చేస్తారు మీకు ఏమన్నా అవసరమా గవర్నమెంట్ కొలాయి బూడి చేయమాకంటే నీకెందుకు అడిగేదానికి నువ్వు ఎవరికి అడిగేదాని ఏందని మణిగాడు అనే లోపల ధనజయ్య వచ్చి నైటీ పెట్టి చించేసారు నైటీ అంతా బాగా చిరిగిపోయి ఉంది తర్వాత వచ్చేసి నన్ను ఇట్లా పట్టుకొని లాక్కోబోతుండే లోపల మా భార్యను ఎందుకు లాక్కోబోతున్నావు అని మా ఆయన అడిగాడు మా ఆయన తలకాయని కొట్టేశాడు వాళ్ళ ధనజయ్య వాళ్ళ అన్న వచ్చి నా చెవు మీద కొట్టేశాడు అన్న మాది బద్దెలు గ్రామన్న నా పేరు మమత మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరన్న అందరూ ఇక్కడికి వచ్చేసారు అన్నకు తలకాయ పడిపోయాడు నేను నా పిల్లకాయలు ఇంట్లో ఉండింది అన్న మా ఇంట్లోకి అందరూ వచ్చేసారన్న అన్న పేరు కొమ్మోలు నాగన్న కొమ్మోలు నరేంద్ర కుమారు కొమ్మోలు మస్తానమ్మ కొమ్మోలు భాగ్యమ్మ హాయి చక్క వాళ్ళందరూ వచ్చి పట్టుకొని కోటేసి గిచ్చి గొడవ ఎందుకు వచ్చిందమ్మా వీళ్ళు గొడవ వేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భీష్మ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సామూహిక తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, విశేష హోమ పూజలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. समाय स्वाहा विमलात्मने स्वाहा मोघाय स्वाहा पुनरिगाक्ष गोविंदाय स्वाहा विजयाय स्वाहा भगावे स्वाहा विख्याता विनाय स्वाहा
మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్కండేయో నామదేశ్య దీనజా గణేష్ నామదేశ్య గణేష్ నామదేశ్య గోగంధం దేవతా సర్వదా శ్రీవాసాయ వైష్ణాచార్య పర్యంతం వందే గురుపరంపరం యో నిత్యమచ్యుతపదాం భజామోహదస్తేతరాయ త్రాయమిన సఖ్యో భవదోషదేకసింధోః प्रोक्षण आवरसं जातमग्रहारेण देवाय सुंदासाध्यारुषयश्च एतस्माः यज्ञसरचरवचस्सामान्ये चन्दादिना आधाव्याः वज्रनगाय विद्महे दृष्टदिगुष्टाय धीमहि तन्नो नारसिंहं प्रचोदयात् ओम विष्णोर्नकं वीर्याणि प्रवोचन्यत्पाधिवानिरत्ने रजतं श्रियोऽष्टभयात्तरगं शलावस्यं देशोयः देवचक्षुरायतम् आपार विज्वलक्ष्मी नरसिंहः
సరేనా ఆ వద్దు ఆ పక్క ఒకరోజు సెట్ చేయను ఒకటే పడుకోండి చూడు ఒకటే పడుకుండేవాళ్ళు చూడు నా అది పొట్టుగా ఉండే పడుకోండి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.